రిపోర్టర్లకు వెరీ గుడ్. కూర్చోకర్ణ. మాజీ సర్పంచ్ రాములు ముదిరాజు గారు, మాజీ సర్పంచ్ గౌరవనీయులు రోషయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు భిక్షపతి గారు, దేవరాజు గారు, కానగంటి శ్రీనివాస్ గారు, తోకల శ్రీనివాసరెడ్డి గారు, భూపాల్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు మిత్రుడు అమర్ గారు, వేదిక మీద ఉన్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మిరుదొడ్డి పరిసర ప్రాంతాల నుంచి ఇచ్చేసినటువంటి రైతన్నలందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు. నేను దుబ్బాక ఎమ్మెల్యేగా పనిచేసిన 3 సంవత్సరాల కాలంలో దాదాపు ఒక 4-5 సార్లు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతులు వచ్చి, సార్ మీరు మాకు ఏం చేసినా ఏం చేయకున్నా సరే కానీ ఒక రోడ్ అయితే వేయరు సార్, మాకు ఇక్కడ బ్రిడ్జి కట్టాలని చెప్పి చాలా సందర్భాల లోపల వినతి పత్రాలు ఇచ్చింది. సాధ్యమైనంత వరకు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా దృష్టిలోకి వచ్చినటువంటి ప్రతి సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినాను. కానీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ బ్రిడ్జి కట్టినా ఈ రోడ్ వేసినా ఎమ్మెల్యేకే పేరు వస్తుంది కాబట్టి చేయకుండా ఆపాలని చెప్పి ఆపారు. ఈ మాట నేనన్నది కాదు, ఈ మధ్యలో మా దుబ్బాక ఎమ్మెల్యే గారు కూడా మాట అన్నారు. అప్పటి మా ప్రభుత్వం కూడా దుబ్బాకకు పైసలు ఇవ్వకుండా మమ్మల్ని వేధించింది, దుబ్బాక ప్రజల్ని హరాస్ చేసిందని రఘునందన్ రావు 3 ఏళ్ల నుంచి మొత్తుకులాటని బాధని నిన్న ఈ మధ్యలో గెలిచినటువంటి దుబ్బాక ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు కూడా చెప్పారు. నేను గెలిచిన మరుక్షణం నుంచి చెప్పిన నేను అన్న పార్టీలు పక్కన పెడదాం, రైతుల కోసం, ఊర్ల కోసం, డెవలప్మెంట్ కోసం పనిచేద్దామని చెప్పినాను. మిరుదొడ్డి నేను ఎన్నికల ప్రచారంకి వచ్చినప్పుడు మిరుదొడ్డి రోడ్ ఎట్లుండేనో ఒకసారి యాద్ చేసుకోవాలి అందరు. మిరుదొడ్డి అనే మండల కేంద్రంలో రోడ్డు మట్టి ఎట్లా కొట్టుకుపోతా ఉండే, ఎన్ని సమస్యలు ఉంటుండే అనేది ఒకసారి మీరు యాద్ చేసుకోవాలి. గెలిచిన ఏడాది లోపల సీసీ రోడ్ కోసం 1,80,00,000తోటి ఎట్లుంటే అట్లా పోసుకుపోరంటే దాన్ని చక్కగా చేసి సాఫ్ చేసి 2 దిక్కుల సమానం చేసి కట్టించినందుకు, ఆ సీసీ రోడ్ వేసినందుకు 4 కోట్లు ఖర్చు అయినాయి. ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వేసినో బిడ్డ నీకు పైసలు ఇవ్వమని చెప్పి అప్పుడున్న ప్రభుత్వం ఆ కాంట్రాక్టర్ కి 2 సంవత్సరాలు సీసీ రోడ్ వేసిన కాంట్రాక్టర్ కి 4 కోట్ల బిల్లు ఇవ్వకుండా అరేంజ్ చేసింది. తర్వాత డివైడర్ కట్టినాం, ఓపెనింగ్ చేయనీయలేదు. సెంట్రల్ లైటింగ్ కట్టినాం, అది మేమే చేసుకుంటామని వాళ్ళే చేసుకుంటారు. ఆఖరికి గ్రామ పంచాయతీ లేదు. మా రోషన్న సర్పంచ్ ఉన్నప్పటి నుంచి గ్రామ పంచాయతీ కోసం కొట్లాడితే ఆఖరికి రాములు గారు వచ్చిన తర్వాత అన్న పార్టీ ఏదైనా కానీ నువ్వు వచ్చి కొబ్బరికాయ కొట్టంటే దానికో యుద్ధం. పాత ప్రభుత్వంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే యుద్ధం అంతే. వాళ్ళ పార్టీ వాళ్ళు అయితే ఒక రకంగా, ఇంకొక పార్టీ వాళ్ళు అధికారంలో ఉంటే ఇంకొక రకంగా. ఎన్ని రకాల వేధింపులకు గురి చేసినా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేసినాం. అనుకోని పరిస్థితులలో ఓడిపోయి మళ్లీ అదృష్టం కలిసి వచ్చి మెదక్ పార్లమెంట్ సభ్యుడు అయితే కూడా నేను గెలిచిన 10 నెలల్లో సర్కారు 10 పైసలు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకుంటే 2 కోట్ల రూపాయలు. ఈ రోడ్ ఇందాక దేవరాజు మాట్లాడితే 52 లక్షలు అని చెప్పిండు. బ్రిడ్జికి 52 లక్షలు, యువతల పక్క రోడ్డు అవతల పక్క రోడ్డు కలిపి మొత్తం 1 కోటి రూపాయలు. 1 పైసా కూడా సర్కారు సొమ్ము లేదు ఇందులో, 1 పైసా కూడా సర్కారు సొమ్ము లేదు ఇందులో. గెయిల్ అనేటువంటి ఒక కంపెనీని ఒప్పించి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సమాజానికి మా కంపెనీకి ఇంత లాభం వచ్చింది, మేము సమాజానికి ఏదో ఒకటి చేస్తాం, ఏడ చేయాలి అని అడిగితే నేను దరఖాస్తు పెట్టి ఎంపీ అయిన నాటి నుంచి తిరిగి 1 కోటి రూపాయలు గెయిల్ అనే సంస్థ ఇస్తే ఆడ 2 లక్షలు ఖర్చు పెట్టవచ్చు నాకు. కానీ అట్లా పెట్టకుండా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈడ మిరుదొడ్డలకు మాట ఇచ్చిన ఈ రోడ్డు కంప్లీట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోడ్డు బ్రిడ్జి రెండింటికి కూడా గెయిల్ అనేటువంటి సంస్థ సహకారంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం. అయితే ఊరికెళ్ళి ఎవరైనా నాయకుడు డెవలప్ అయి లేదా ఎవరైనా ఒక వ్యక్తి డెవలప్ అయి పట్నంకో ఢిల్లీకి పోతే ఆయన సహకారాన్ని తీసుకోవడంలో తప్పులేదు. అట్లే మీ ఊరు నుంచి మిత్రుడు సంపత్ ఇంత వటుడు ఇంత అన్నట్టు సరే ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆయనకున్నటువంటి స్థాయి లోపల ఆయన ఎదుగుతూ అధికారులతోటి సత్సంబంధాన్ని నెలకొల్పుకొని గెయిల్ అనేటువంటి సంస్థతోటి ఈ రోడ్ వేసేందుకు మేము రాము, ఏదో స్కూల్ కో బడికో ఇంకా దేనికో ఇస్తామని అంటే కాదు. ఇది నిజంగా గ్రౌండ్ లో కష్టంగా ఉంది, దశాబ్దాల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి నాతో పాటు మిత్రుడు సంపత్తి కూడా గెయిల్ అధికారులను ఒప్పించి మా ఊరికి లాభం జరుగుతుందని చెప్పి ఇద్దరం కలిసిపోయి గెయిల్ అధికారులను ఒప్పించి మొట్టమొదటిసారి గెయిల్ అనేటువంటి సంస్థ కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, పుస్తకాలు, అంబులెన్సులు ఇవన్నీ వదిలేసి ఈ దేశంలో రైతన్నలు బాగుండాలి, రైతులు మంచిగుంటేనే అంత మంచిగుంటదని రైతుల కోసం ఒక కంపెనీ తనకు వచ్చిన లాభంలోకెళ్ళి 1 కోటి రూపాయలు ఇచ్చింది. నేను ఈ 7 నియోజకవర్గాల్లో ఏంటన్నా ఖర్చు పెట్టుకునే అవకాశం ఉండే, కానీ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మిరుదొడ్డికి నేను చేయాల్సిన పని ఒకటి మిగిలిపోయింది. అది బ్రిడ్జి రోడ్డు. ఆ రోజు నేను రైతులకి మా రజక సంఘం సోదరులు గుడి కట్టేందుకు వచ్చినప్పుడల్లా అడుగుతారు, సార్ మా గుడి అయిపోయింది, జర గుడి అవతలకి వెళ్ళి రోడ్ కావాలి సార్ అని అడుగుతారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాకు అవకాశం వచ్చిన మరుక్షణం 1 కోటి రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణానికి కృషి చేయడం జరిగింది. దాంట్లో సహకరించి తెర ముందు తెర వెనకాల చాలా మంది సహకరించారు.
కొంతమంది పేర్లు చెప్పజాలం. కాబట్టి అట్లా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా గెయిల్ సంస్థ యాజమాన్యానికి నేను మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, నేను ఎమ్మెల్యే నవంబర్ 2020 కంటే ముందు మీతోటి మండల కేంద్రం ఎట్లుండేనో ఒకసారి యాడ్ చేసుకోవాలి. రోడ్ ఎట్లుండే, డాంబర్ రోడ్ ఎట్లుండే, బస్సులు ఎట్లా పోతుండే, ఇప్పుడు సీసీ రోడ్ ఎట్లయింది, డివైడర్ ఎట్లయింది, లైట్లు ఎట్లా వచ్చినాయి, మండల ఆఫీస్ ఎట్లా పూర్తయింది, గ్రామ పంచాయతీ ఎట్లా పూర్తయింది, ఆఖరికి చెప్పాల కాడ కూడా మధ్యలో డివైడర్ ఎట్లొచ్చింది. ఏడాదిన్నర నేను పోయి మధ్యలో లైట్లు పెట్టుడు శాతం అయితే లేదు వచ్చిన వాళ్ళకి. దొమ్మాట కూడా కొట్లాడి మధ్యలో డివైడర్ వేయించినాం, దౌలతాబాద్ లో డివైడర్ వేయించినాం. అట్లా ఇంకొకటి నేను మిగిలిపోయిన పని ఒకటి ఉంది. లక్ష్మీనగర్ ఊరోళ్ళకి నేను ఒక మాట ఇచ్చుంటి. లక్ష్మీనగర్ ఊర్లోకి వెళ్లి అబ్షీపూర్ పెట్రోల్ పంప్ కాడికి ఒక షార్ట్ కట్ అవుతుందని ఊరోళ్ళు అడిగితే ఒక రోడ్ వేపిస్తా అని చెప్పిన. భవిష్యత్తులో ఏదో ఒక రకంగా ఏదో కంపెనీ యాజమాన్యాన్ని ఒప్పించుకొని ఆ పనిని కూడా పూర్తి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎమ్మెల్యేగా ఓడిపోయినా కదా, నాకు మిరితోటితో ఏం అవసరం ఉంది, లక్ష్మీనగర్ తోటి నాకు ఏం అవసరం ఉంది అని నేను అనుకోలేదు. నాకు అవకాశం వచ్చి ₹1 కోటి ఖర్చు పెట్టడానికి నాకు అవకాశం దొరికిన రోజు నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి సమస్యల్ని గుర్తుపెట్టుకుని వచ్చినాం. ఒకటా రెండా అప్పుడు అన్ని అడ్డంకులు పెడితే, అంటే నేను ఇప్పుడు అనకపోతుంటే నేనేం అసమర్థుని కాదు, భయపెట్టేటోని కాదు. ప్రభాకర్ రెడ్డి గారు మొన్న అన్నట్టు పేపర్లో కనబడితే నేను చెప్తా ఉన్నా. ఇలా ఆయన కనబడుతుంది బాధ ప్రతిపక్షంలో ఉంటే, ఆయన పోయి ముఖ్యమంత్రిని కలిస్తే తప్పు లేదు, నాకు సంస్కారం ఉంది కాబట్టి కలిసినామంటాడు. అప్పుడేమో మాకు ముఖ్యమంత్రులు కలవారు, మంత్రులు కలవారు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి పైసలు ఇవ్వకపోదురు. అయినా కొట్లాడి దుబ్బాక పేరుని ఇంత అంత నిలబెట్టిండంటే నేను గర్వంగా చెప్తా. అప్పుడు మీ ఆశీస్సులతో గెలిచిన రఘునందన్ రావు. రేపు కూడా మళ్లీ చెప్తా ఉన్నాం, దశాబ్దాల నుంచి పెండింగ్ ఉండే అక్బర్పేట భూంపల్లి మండలం చేసినాం, మండల కేంద్రం తెచ్చినాం, ఒక జాతీయ రహదారి తెచ్చినాం. ఇలా చూడూరి రామాయంపేటకి వెళ్లి సిద్దిపేటకు పోయే రోడ్డు ఎంత మంచిగా ఉందో ఒకసారి యాద్ చేసుకోవాలి. భూంపల్లి చౌరస్తాలో రోడ్డు సగం ఊర్లోకి వెళ్ళిపోతుందని, సగం మంది రైతుల భూములు ఇళ్లు పోతాయని బాధపడితే 2 సార్లు మొత్తం రైతుల్ని నేనే ఢిల్లీకి తీసుకుపోయి నితిన్ గడ్కరీ గారిని కల్పించి ఆ రోడ్డులో రైతులు నష్టపోకుండా చేయడం జరిగింది. ఈ రకంగా రఘునందన్ ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా అనుక్షణం ప్రతి నిమిషం రఘునందన్ ఆలోచన నియోజకవర్గం అభివృద్ధి తప్ప ఇంకొకటి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాజకీయాలు నేను చాలా మాట్లాడగలుగుతాను, నాకు తెలిసి అందరికంటే బాగా మాట్లాడగలుగుతాను. మమ్మల్ని అవస్థ పెట్టిన వాళ్ళని ఇంతకంటే బాగా అవస్థ పెట్టగలిగే శక్తిని ఇలా భగవంతుడు నాకు ఇచ్చిండు. అయినా నేను బదిలా తీసుకునే రాజకీయాలు చేయదలుచుకోలేదు. కంపెనీలు పైసలు ఇస్తే సాటుకుని నేనో 2 స్కూళ్లలో 2 కంప్యూటర్లు ఇచ్చి మిగతా జైల్లో పెట్టుకోవచ్చు. ఈ మాట ఎందుకంటున్నా అంటే, నాకంటే ముందు 10 ఏళ్ళు ఎంపీ ఉన్నోళ్ళు ఒక్క కంపెనీకి ₹1 తెచ్చి మెదక్ పార్లమెంట్ లో 1 పైసా పనిచేసినట్టయితే నాకైతే యాదికి లేదు. నేను గెలిచి 10 నెల ఏప్రిల్ 4కి 10 నెలలు కంప్లీట్ అయినాయి. మొన్ననే నా పుట్టినరోజు సందర్భంగా ఒక కంపెనీ వాళ్ళని బతిలాడి 7 అంబులెన్సులు 7 నియోజకవర్గాలకి 7 అంబులెన్సులు ఇప్పించినాం. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామ పంచాయతీలో ఒక హైమాస్ లైట్ ఇప్పించినాం. ఇప్పుడు అదే రకంగా హైమాస్ లైట్ల కరెంటు బిల్లు ఎక్కువ అవుతుందని కొంతమంది సర్పంచులు బాధపడితే, మళ్లీ ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత 100 హైమాస్ లైట్లు, సోలార్ లైట్లు ఇప్పిస్తున్నాం. దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు అన్నూరులో లైట్లు వచ్చినాయి కాబట్టి ఇతర నియోజకవర్గాల్లో పెడతా ఉన్నాం. గెలిచి 10 నెలలు కాలేదు, అయినా 10 నెలల్లో దాదాపు ₹2 కోట్ల సిఎస్ఆర్ కింద నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇక ఇది మాకు ప్రజల పట్ల ఉన్నటువంటి కన్సర్న్. ఇది భారతీయ జనతా పార్టీ నాయకులుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంత్యోదయ గరీబులకు న్యాయం చేసిన రోజే పార్టీకి మంచి పేరు వస్తుందనేటువంటి లక్ష్యంతో పార్టీ పెద్దలు చెప్పినటువంటి సూత్రాన్ని అక్షరాల అమలు చేస్తూ ఏడ రోడ్లు లేకుండానో మా అల్వాలు కనబడుతున్నారు. అల్వాల్ రోడ్ ఎంత అందంగా ఉండేనో వాళ్ళకి తెలుసు. 20 ఏళ్ల కింద వేసిన డాంబర్ రోడ్డు, ఆ స్కూల్ దగ్గర నుంచి మొదలుకుంటే అల్వాలకెళ్ళి రోడ్డు ఎట్లయినా ఈ రోడ్లు ఒకసారి యాదికుంచుకోరు. మెట్టుకెళ్ళి అల్వాలకెళ్ళి వచ్చే రోడ్డు నేను ఎమ్మెల్యే దిగిపోగానే ఆగిపోయింది. మళ్ళా నేను ఎంపీ గెలిచినాక కొట్లాడి మళ్ళా రోడ్డు కంప్లీట్ చేయించినాం. చాలా మంది పార్టీలని అధికారాన్ని ఇంకొక రకంగా వాడుకుంటే, రఘునందన్ భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ కోసమే వాడుకున్నాం, గరీబోళ్ల కోసమే పనిచేస్తా ఉన్నాం. మొన్న ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వస్తే కూడా గ్రామాలలో ఉన్నటువంటి ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తల్ని పనిచేయమన్నాం తప్ప ఏడ కాంట్రాక్టర్ల దగ్గరికి కమిషన్ల జోలికి పోలేదు. దేవుడు మీరందరూ ఆశీస్సులతో ఇచ్చినటువంటి ఇంకా 4 సంవత్సరాల నా ఎంపీ పదవి కూడా అనుక్షణం ప్రతి నిమిషం అన్ని నియోజకవర్గాలు ఎంపీ ల్యాడ్స్ కూడా ఈ మండలానికి 30 లక్షలు ఇచ్చినటువంటి అమర్ గుర్తు చేస్తా ఉన్నాడు. 5 కోట్లు వచ్చినాయి, 5 కోట్లు అయిపోయినాయి కూడా ఆల్రెడీ. జస్ట్ 6 months లో 5 కోట్ల ఎంపీ ల్యాడ్స్ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. ఖర్చు పెట్టడం అంటే పంచుకోవడం కాదు, ప్రతి దగ్గర ఏదో ఒకటి ఒక ఊర్లో కనబడేటువంటి పని చేస్తా ఉన్నాం. అందుకని నా విజ్ఞప్తి, కార్యకర్త బంధువులు ఎవరు కూడా రగన్ వస్తలేడు, చాలా రోజుల ఎమ్మెల్యే ఓడిపోయినా కనబడతలేడు అని డిసప్పాయింట్ కాకుండా, రగన్ ఎక్కడున్నా ఢిల్లీకి రాజైనా
తల్లి కొడుకే అన్నట్టు నేను ఏడున్నా ఏ స్థాయిలో ఉన్నా ఎంత ఎదిగినా దుబ్బాక మీద దుబ్బాక ప్రజల మీద నా మొదటి రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మూర్ఖ ప్రభుత్వాన్ని దించడానికి నా వెనకాల కడుపులో పేగులు దిగదాకా కొట్లాడి రఘునందన్ రావుని దుబ్బాక ఎమ్మెల్యేగా చేసిన దుబ్బాక నియోజకవర్గ ప్రజలకి రఘునందన్ యాడున్నా ఎంత ఎత్తుకు ఎదిగినా 100% రుణపడి ఉంటాడు, పనిచేస్తాడని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ 1 crore వర్క్ లోపల గెయిల్ అధికారులతో జరిగిన సంప్రదింపులలో కొంతవరకు సహాయం అందించి వాళ్ళు ఇచ్చే వేరే కార్యక్రమాల నుంచి డబ్బుల్ని రోడ్ కార్యక్రమాన్ని కన్వర్ట్ చేయడం లోపల సహకరించినటువంటి మీ గ్రామ మిత్రుడు సంపత్ గారికి నేను మరొకసారి మీ అందరి సమక్షం లోపల కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ రాజకీయాలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి రైతన్న కష్టం వచ్చినప్పుడు పేద ప్రజల కష్టం వచ్చినప్పుడు కలిసి పనిచేద్దామని చెప్పి మళ్ళొకసారి నేను మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా సవినయంగా అప్పీల్ చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. ఇంకా చాలాసేపు మీతో ఉండాలని నా కోరికున్నప్పటికీ కూడా మొన్న సుప్రీంకోర్టు వేసినటువంటి కమిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద ఆ భూముల పంచాయతీ ఏందో చూడమని సుప్రీంకోర్టుకి వెళ్లి 3 మనుషులు వచ్చినారు. ఇప్పుడు వాళ్ళంతా సెంట్రల్ యూనివర్సిటీలో తిరగడం స్టార్ట్ చేసినారని ఇప్పుడే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ గారు ఫోన్ చేసినారు. అందుకని 4 గంటలకు వస్తాను మెసేజ్ పెట్టినా నన్ను తొందరగా మీరు వదిలేస్తే దుబ్బాకు పోయి ఇంకో కార్యక్రమం చేసుకుని మల్లేష్ యాదవ్ గారు భోజనం పెడతా అన్నారు. బహుశా భోజనం ఉందో మిస్ అయిందో తెలియదు కానీ ఆడికి వెళ్ళి చక్కగా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కోసం పోవాలి. మళ్ళొక పూట అంతా మిరుగొట్టిలా ఉండడానికి వస్తా. ఎవరిని పలకరించకపోయినా కలవకపోయినా దయించి ఎవరు ఏమందని అనుకోవద్దని చెప్పి తెలియజేస్తూ రిటైర్డ్ ఎస్సీ గారు గౌరవనీయులు సిద్దయ్య గారికి ఆ సంస్థ తరఫున పని నిర్వహించడానికి ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రుడు రమేష్ కి మరొకసారి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఈ పని సర్కారు పనిలాగా చేయకుండా ప్రైవేట్ పని మన పని మా రైతులు కూడా అందరూ సహకరిస్తారు. మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే దయచేసి ఎంత స్పీడ్ గా వీలైతే అంత స్పీడ్ గా ఈ రోడ్డుని పూర్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా రుద్రారం సర్పంచ్ చూస్తా ఉన్నాడు. లింగుపల్లికి వెళ్ళి రుద్రారం పోయే రోడ్డు ఉండే ఎప్పుడేసిరో మర్చిపోయారు. ఆఖరికి ఆ రోడ్డు మీద ఎల్లవ తల్లి గుడి ఉంటే సొంత పైసలు ఇచ్చి ఆ గుడిని కూడా డెవలప్ చేస్తున్నాం. రుద్రారం సర్పంచ్ గారు అడిగితే ఊర్లో ఈ చివరి నుంచి ఆ చివరి దాకా సీసీ రోడ్ కూడా వేయించినాం. రుద్రారం ఎట్లుందో ఒకసారి రుద్రారం సర్పంచ్ గారు కూడా గుర్తున్నారు. అందుకని దయించి భవిష్యత్తులో ఎప్పుడు అవకాశం వచ్చినా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పనిచేసేటువంటి నాయకులు ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తులు గౌరవనీయులు అట్లాంటి వ్యక్తుల్ని ఏ పార్టీలు ఈ పార్టీలు అని చూడకూరి మా పార్టీలో అయితే కొంచెం నీతిగా నిజాయితీగా ఉంటారని గర్వంగా చెప్తా. కాబట్టి మా పార్టీ వాళ్ళని రాములని ఏమనుకో మా పార్టీ వాళ్ళని గెలిపియాలి, పేద ప్రజల కోసం పనిచేసేందుకు సహకరించాలి, ఆశీర్వదించాలని అందరినీ కోరుకుంటూ మా రెడ్డిపల్లి సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు కూడా వచ్చారు. ఎలక్షన్ ప్రచారానికి వస్తే చేగుంట మండలం రెడ్డిపల్లి కాడ ఒకటే మాట చెప్పారు వీళ్ళు, సార్ ఈ నేషనల్ హైవే మీద ఒక బ్రిడ్జి కట్టి సార్ ఈడ 164 మంది చచ్చిపోయినని 9 ఊర్ల సర్పంచులు మా పార్టీ వాళ్ళు కాకుండా తీర్మానం చేసిస్తే నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదలుపెట్టి ఏడాది లోపల ఎట్లయితే నేషనల్ హైవే మీద బ్రిడ్జి పూర్తి చేసినామో అట్లే మీ రోడ్డు బ్రిడ్జి కూడా ఏడాది లోపల పూర్తి చేపిస్తానని చెప్పి సందర్భంగా మీకు మాటిస్తూ ఎక్కువ రోజులు ఏడాది అంటే సాధ్యమైన తొందరనే కంప్లీట్ చేపించి మళ్లీ వచ్చి ఆ రోజు మీ అందరితో రైతన్నలతో కలిసి భోజనం చేస్తానని చెప్పి తెలియజేస్తూ సహకరించిన మిత్రుడు సంపత్కి గెయిల్ సంస్థ యాజమాన్యానికి వీరితోటి రైతన్నలందరికీ మా పార్టీ పెద్దలందరికీ కూడా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా చాలా కాలం తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం జరిగింది. అందరికీ పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.